హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే ఈ డ్రెస్ నేను ఎలాగ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూస్తారండి. 1 సెకండ్. ఇదేంటి డ్రెస్ అంటున్నారు, ఇది చీరలా ఉంది అనుకుంటున్నారా? నో అండి, ఇది అయితే డ్రెస్సే. నేను ఎలా వేసుకున్నాను. దీని అయితే మనం 4 టైప్స్ లో వేసుకోవచ్చు అండి. శారీ లాగా యూజ్ చేయొచ్చు, డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు, హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు, ఫ్రాక్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అవన్నీ నేను లాస్ట్ లో చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి. చూసారు కదా, ఇది క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను, 300 రూపీస్. ఒక్క నిమిషం, ఏంటి ఇన్ని ఒక్క నిమిషాలు అనుకోకండి. చూసారు కదా, 300 రూపీస్ లోనే మళ్ళీ నేను ఈ ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను అనమాట, మా బాబు కోసం. బాబు ఫ్రాక్ అనుకోకండి, బాబు ఏంటంటే ఆ అదే బాబు మా వారేమో వాడికి గౌన్ వేసి చూడు అన్నారు. నా దగ్గర ఉన్న మెటీరియల్ తో కుట్టేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఒకసారి సైడ్ కి పెట్టి చూపిస్తాను, వీలైతే ఇంకొకసారి మా అబ్బాయికి కూడా వేసి చూపిస్తాను. ఇదండి నాకు మీషో నుంచి వచ్చిన డ్రెస్ మెటీరియల్. టాప్ మీద ఏంటంటే బ్లాక్ మీద వైట్ డాట్స్. ఇదేంటంటే ఫ్లోరల్ టైప్ వచ్చింది. బాటమ్ చాలా బాగుంది కాంబినేషన్ అనేది. ఈ చున్నీ ఏంటంటే సేమ్ చున్నీ కాదు, హాఫ్ శారీకి ఓని ఎలా వస్తుందో అంతలా వచ్చిందనమాట. చాలా స్మూత్గా ఉంది. లైనింగ్ అనేది అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ టాప్ బాడీకి మాత్రమే లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే ఇది అసలు చాలా థిక్గా ఉంది, అసలు ట్రాన్స్పరెంట్గా లేదనమాట. ఎలాగో మనం ఏంటంటే ప్యాంట్ ఆర్ లెగ్గిన్ వేసుకుంటాం కాబట్టి ఇంకా నాకు లైనింగ్ అవసరం లేదు అనిపించింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వేసుకోండి. ఇక్కడైతే నేను ఏంటంటే టాప్ బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది నాకు నేనుగా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ నా బాడీ మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి వేసేసాను. సారీ ఫర్ ద మీకు నేను కన్వే చేయలేకపోతున్నానేమో ఇది. ఎందుకంటే నాకు నేనే వీడియో తీసుకోవడం, ఈ ట్రైపోడ్ అది సెట్ చేయడం నాకు రాలేదు. ఇది ఆల్రెడీ నేను ఏంటంటే ఫస్ట్లో ఎప్పుడో షూట్ చేసిన వీడియో అనమాట. కుట్ట ఆల్మోస్ట్ 4 months అయిపోతుంది. ఏంటంటే ఈ ఫ్రాక్ వేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అడుగుతున్నారు చాలా బాగుంది అనేసి. అందుకనే నేను మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నెక్కి నేను డిజైన్ అయితే చేసుకున్నానండి. ఫస్ట్ దాన్ని స్క్వేర్ లాగా అయితే ఫ్రేమ్ చేసుకున్నాను. నాకు ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ ఉండకూడదండి, కొంచెం పైకి ఉండాలి. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ పొడుగు వచ్చేసి ఏంటంటే 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం 6 ఇంచెస్ పెట్టుకుంటాము. ఆ చివరి కూడా కరెక్ట్గా 6 ఉందో లేదో చెక్ చేసుకుని 6కి అయితే మార్కింగ్ అనేది చేసి దీన్ని అయితే లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచు లోతు పెట్టుకుంటాం కదండి, అదే చంక రౌండ్ తీసుకోవడానికి మార్కింగ్ అనేది చేశాను. మార్కింగ్ చేసి వీటిని కూడా నీట్గా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవడమేనండి. కటింగ్ చేసిన తర్వాత నేను ఏంటంటే ఇవి రెండు కలిపి అంటే 2 బాడీస్, ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ రెండు కలిపి కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ బాడీ వచ్చేసి డీప్ నెక్ అనేది కట్ చేశానండి. ఇది అసలు వితౌట్ ప్లానింగ్ అనమాట. వితౌట్ ప్లానింగ్ వల్ల నేను కొంచెం మీకు కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నాను. ఇదేంటంటే షోల్డర్స్ కట్ చేసిన తర్వాత వీటి డాట్స్ ఏంటంటే 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను. డిస్టెన్స్ అనేది లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ నెక్ డీప్ అనేది పెంచాను అనమాట చాలా నీట్గా. ఇది అయిన తర్వాత బాటమ్ బాడీ తీసుకున్నానండి. బాటమ్ బాడీ ఏంటంటే నేను 13 ఇంచెస్ లెంత్ అండి. లెంత్ అంటే అదే మనం నిలువుకి వేసుకుంటాం కదా అది. అడ్డం వచ్చేసి ఇది ఏంటంటే నేనేంటంటే ఫస్ట్ 2 లేయర్స్ బాటమ్ బాడీ వేసుకున్నానండి. 3rd లేయర్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే టాప్ బాడీ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ క్లియర్గా కట్ చేసేసాను. క్లియర్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి ఏంటంటే 2nd లేయర్కి కొంచెం క్లాత్ అయితే అతికాను. అది ఎంత అనేది అతికానంటే 50 ఇంచెస్ అయితే క్లాత్ తీసుకుని, అంటే 13 ఇంచెస్ వెడల్పు అలాగే లెంత్ అయితే 15 ఇంచెస్ పొడుగు తీసుకున్నానండి. తీసుకుని వాటిని అటాచ్ చేశాను. వాటిని అటాచ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ బాడీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 13 ఇంచెస్ ఏమో ఫస్ట్ లేయరు, 45 ఇంచెస్ ఏమో 2nd లేయరు, 55 ఇంచెస్ ఏమో 3rd లేయరు. అలా తీసుకుంటే మనకి ఒక పర్ఫెక్ట్ అంబ్రెల్లా ఫ్రాక్ లాగా వస్తుందండి. అంటే ఫ్రిల్స్ ఫ్రాకే, కొంచెం గ్యారా అనేది పెద్దది వస్తుంది అనమాట. వీటికి కట్స్ అలాగే కరెక్ట్గా పెట్టుకోవాలండి. మిడిల్ కట్ అంటే కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను 3rd లేయర్ అనేది టాప్ బాడీ ఇచ్చానని చెప్పాను కదా, 3rd లేయర్ అనేది కట్ చేస్తున్నాను.
ఇదేంటంటే ఇంకా ఎక్కువ. నాకేంటంటే వాటికి నా హైట్కి తగ్గట్టుగా తీసుకున్నాను. అవి రెండు 13 తీసుకున్నాను. ఇదైతే నాకు 10 ఇంచెసే సరిపోయిందండి. 10 ఇంచెస్ సరిపోయిన తర్వాత నేను ఇందులోనే మళ్ళీ హ్యాండ్స్ అనేవి కట్ చేశాను. హ్యాండ్స్ కట్ చేసింది ఏంటంటే డబల్ లేయర్స్ కట్ చేస్తానండి. డబల్ లేయర్స్ కట్ చేసిన తర్వాత అనిపించింది ఇది కొంచెం థిక్గా ఉంది కదా, అవసరం లేదు అనేసి నేను ఏం చేశానంటే పక్కన పెట్టేశాను ఒక హ్యాండ్. మా బాబు ఫ్రాక్ అదేనండి, వితౌట్ ప్లానింగ్ కుట్టానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి వాడికి అదే బాడీ కింద అటాచ్ చేశాను అనమాట. మీకు కుట్టేటప్పుడు అది నేను క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చంక రౌండ్ పెట్టుకునేసరికి మనం 3 ఇంచెస్ తగ్గించి తీసుకుంటాం కాబట్టి సేమ్ అలా కట్ చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్స్ పక్కనైతే పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇవి అనేది నేను స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. లైనింగ్ అయితే ఏం కట్ చేయలేదండి, జస్ట్ అలా వీటికి టాప్ బాడీ పెట్టి కట్ చేస్తాను అనమాట, ఎంత ఉందో అలాగా. దీని మీద లైనింగ్ మీద అయితే నేను చూసారు కదా ఇలాగా రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ స్టిచ్ చేసేసి వీటికి చిన్న చిన్న టక్స్ పెట్టుకుని మనం వాటిని రివర్స్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ అలాగే షోల్డర్స్ స్టిచ్ చేశాను. అలాగే ఆర్మ్ సైడ్ కూడా నేను ఫుల్గా స్టిచ్ చేస్తానండి, నీట్గా ఉంటుందని చెప్పేసి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తున్నాను. ఈ డాట్స్ లెంత్ వచ్చేసి 3.5 పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి, చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నేను టాప్ బాడీ అంతా క్లియర్ చేసేసానండి. మొత్తం టాప్ బాడీ క్లియర్ అయిపోతే మనకి ఇంకా కింద ఏంటంటే బాటమ్ ఓన్లీ కుచ్చులు పెట్టుకోవడమే కదా, ఫ్రిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను టాప్ బాడీ మొత్తం షోల్డర్స్ అతకడం ఇవన్నీ ఫస్ట్ చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాను కాబట్టి ఇది అటాచ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆర్మ్ డీప్ అనేది తీయమండి, డ్రెస్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, అంటే మరీ పట్టేసినట్టయితే వేసుకోలేము కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత అటువైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసేసాను. అటువైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసిన తర్వాత నేనేంటంటే ఈ టాప్ బాడీ ఒక సైడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. అంటే ఒక సైడ్ హ్యాండ్ అనేది బాడీ మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. అప్పుడు ఏంటంటే మనకి బాటమ్ బాడీ జస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుందండి. అలా అయితే చాలా నీట్గా ఉంటుంది. 2 సైడ్లు స్టిచ్ చేసుకునే దానికన్నా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నేను అందుకని అలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ ఒక స్టిచ్ చేస్తాను కదా, ముందేంటంటే నేను మొత్తం కట్ చేశాను కదండి బాటమ్ బాడీస్, అవన్నీ అటువైపు ఇటువైపు కూడా అంటే 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేస్తాను. మీ దగ్గర జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను ఏంటంటే మామూలుగా మిషన్ కుట్ అనేది వేస్తాను. మిషన్ కుట్ అనేది వేసేసి వీటికైతే నేను సపరేట్గా ఫ్రిల్స్ అనేవి ఇస్తున్నానండి. చూసారు కదా, 13 ఇంచెస్ తీసుకున్నాను. 13 ఇంచెస్ తీసుకుని వీటికి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వీటిని ఏంటంటే నేను చెప్పాను కదండి, పై బాడీ వచ్చేసి అదే లేయర్, ఫస్ట్ లేయర్ వచ్చేసి 13 ఇంచెస్ అంటే 10 పెంచాను అన్నాను కదా, వాటిని అటాచ్ చేయాల్సి వచ్చిందండి. అక్కడక్కడ అతుకులు ఉంటాయి, కానీ నేను ఏంటంటే కుట్టేటప్పుడు వాటిని వెనక్ సైడ్కి పెట్టి కుట్టేసాను అనమాట. మ్యాక్సిమం మనం ఎంతో పర్టికులర్గా అబ్జర్వ్ చేసినా కూడా ఈ అటాచ్ చేసామన్నది అయితే తెలియదండి. ఎందుకంటే ఇది నేను డ్రెస్ చుడీదార్ స్టిచ్ చేసుకుందామని తెచ్చుకున్నాను. బట్ ఏంటంటే రెగ్యులర్గా చూస్తున్నాం కదా, మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలని నేనైతే ఎలా ట్రై చేశాను. అందుకే మీకు ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి. నేను ఫ్రిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వీటికి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చినాయో లేవో నేనైతే మెజర్ అనేది చేసుకుంటున్నాను. అంటే ఫ్రిల్స్ ఇచ్చేసిన తర్వాత ఈక్వల్గా లేకపోతే కుట్టేటప్పుడు ఇబ్బంది కదండి మనం అటాచ్ చేసేటప్పుడు, అదొకసారి గమనించాలి మీరు. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మిడిల్కి అంటే కరెక్ట్గా మిడిల్కి అటాచ్ అవుతుందో లేదని మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను. మార్కింగ్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా చేస్తే ఈ టైం టేకింగ్ అనేది చాలా సేవ్ అవుతుందండి. టైం ఎక్కువ తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే మంచిగా ఫ్రాక్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ చూడండి, ఇంకో ఫ్రిల్స్ ఇచ్చాను కదా, ఫ్రిల్స్ ఇచ్చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి అటాచ్ చేశాను. లాస్ట్ చెప్పాను కదా నేను టాప్ బాడీ అటాచ్ చేశాను లాస్ట్లో అనేసి, అంటే 3rd లేయర్ కింద ఇక్కడ అదే అటాచ్ చేస్తున్నానండి. ఇది అటాచ్ చేసిన తర్వాత మొత్తం నేను ఓన్లీ బాటమ్ బాడీ మాత్రమే తీసుకున్నాను అనమాట. అది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదండి బాటమ్ మనకి ఇలా వస్తుంది అనమాట, స్కర్ట్లా కనిపిస్తుంది కదా చూడడానికి. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేశానంటే
టాప్ బాడీ కుట్టేశాను కదా, ఆ టాప్ బాడీని ఒక సైడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అంటే హ్యాండ్ దగ్గర నుంచి బాడీ వరకు స్టిచ్ ఒక సైడ్ వేసేస్తున్నానండి. అంటే మీరు అనుకోవచ్చు కింద బాటము అతకొచ్చు కదా అనేసి, అటాచ్ చేయొచ్చు కదా అనేసి, నేను కింద కాకుండా ఇలాగా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒకే స్టిచ్లో అయిపోతుంది కదా ఈజీగా అనేసి అనమాట. ఇక్కడ ఏంటంటే బాడీని పెట్టి ఇక్కడ చూడండి ఈ ఫ్రిల్స్ అనేవి అతుకుతున్నాను. అంటే టాపు బాటము యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక సైడ్ క్లోజ్ చేస్తాను కదా, ఇక్కడ ఇంక మనం ఫ్రిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అక్కడ ఫ్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలన్నమాట. చూసుకుని దాన్ని అతుక్కుంటా వచ్చేయడమేనండి. ఇంకోండి చూసారు కదా ఇక్కడ నేను ఎలా అయితే ఇస్తున్నానో అలా అనమాట. అంటే ఇక్కడ నేను ఏమీ ఫ్రిల్స్ ఇవ్వట్లేదండి, ఆల్రెడీ కుట్టేశాను ఫ్రిల్స్. ఇదేంటంటే అతికేటప్పుడు ఫ్రిల్స్ వెనక్కి ముందుకి అవుతూనే లేదని సరి చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్లియర్గా జస్ట్ సరి చూస్తున్నాను తప్ప నేను ఫ్రిల్స్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఈ బాటమ్ తీసుకొచ్చి టాప్కి అటాచ్ చేసేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇటు సైడ్ బాడీ ఉంది కదండి, దీనికి స్టిచ్ అనేది జస్ట్ ఒక్క సింగిల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా నేను ఆల్రెడీ ఒక స్టిచ్ వేసేసాను అనమాట. వేసేసి దీనికి పక్కన అంటే నా బాడీ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికి టైట్నింగ్ అనేది చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే ఎటువంటి ఐడియా లేదు, నేను కుట్టేటప్పుడు ఇలాగే కుట్టాలని అసలు అనుకోలేదు. నాకు వచ్చిన అప్పటికప్పుడు జరిగిపోయిందనమాట ఇదంతానే. బట్ చాలా బాగా వచ్చింది ఫ్రాకు. మా బాబు ఫ్రాక్ అయితే మాత్రం అందరికీ ఇంకా బాగా నచ్చింది అనమాట. అది చిన్న అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ మనం షాప్లో తీసుకుంటే ఎలాగుంటుందో అలాగే మనం కూడా కుట్టామంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. చూసారు కదా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ రోజు అనుకోలేదు, తర్వాత వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. అదే క్లాత్ అయితే మిగిలింది కదా మనం కుడదాం అనేసి, అందుకే నేను డబుల్ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా నా హ్యాండ్స్. అదే చెప్తున్నానండి, మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే కనుక మనకి డిఫరెంట్ ఐడియాస్ అయితే వస్తాయి అన్నమాట. ఆ హ్యాండ్స్నే నేను మా బాబుకి బాడీ కింద కట్ చేశాను. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడతో నా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఇక్కడ మా బాబుది నేను ఎలా కట్ చేసానో చూపిస్తాను చూడండి. చెప్పాను కదా హ్యాండ్స్ అని, ఇక్కడ చూడండి మీకు హ్యాండ్స్ షేప్ కనిపిస్తుంది. వీటికి ఏంటంటే డిజైన్ అనేది చేసుకున్నాను అనమాట. అదేనండి మన మెదడుకి పొదును పెడితే మనం ఏమైనా చేయగలం. వాడిని చూడండి దీన్ని టాప్ బాడీ కింద ఎలా కట్ చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలియా కట్ అనుకున్నాను, బట్ ఎందుకులే అనిపించింది మళ్ళీని. కొంచెం కర్వ్ కింద తీసుకున్నాను, కర్వ్ కింద తీసుకుని అయితే కుట్టేశాను అనమాట. నేను ఎప్పుడు ఆలియా కట్ ఇంకా స్టిచ్ చేయలేదు, చూస్తున్నాను. కానీ ఇది ఆల్రెడీ అంటే నేను ఈ డ్రెస్ డిజైన్ చేసి 3 months ఎబో అయిపోతుందండి. అందుకనే ఈ ఆలియా కట్ అనేది డిజైన్ చేయలేదని చెప్తున్నాను. దీని తర్వాత అయితే అంటే వాయిస్ ఇవ్వడం అనేది జస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందే వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే స్టిచ్ చేశాను, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. వీడికి ఏంటంటే స్లీవ్లెస్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. స్లీవ్లెస్ కదా అని చెప్పేసి చిన్న రిబ్బన్స్ లాగా అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం అండి ఇలా స్టిచ్ చేయడం. దానికి మళ్ళీ ఏంటంటే పక్కన ఫ్రిల్స్ ఇస్తే బాగుంటుంది కదా, లుక్ పెరుగుతుంది కదా అనిపించింది. అందుకని ఏంటంటే బాటమ్ బాడీలో నుంచి రిబ్బన్స్లా కట్ చేసుకున్నాను. సేమ్ అదే లెంత్ తీసుకున్నాను. నేను ఏంటంటే వెడల్పు అనేది కొంచెం కనిపించకుండా ఉండేలాగా లోపలికి స్టిచ్ వెళ్ళిపోయేలాగా అనుకుని కొంచెం వెడల్పు అయితే తీసుకున్నానండి. తీసుకుని అటువైపు ఇటువైపు స్టిచ్ అనేది చేసేసి వీటికి ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నా మిస్టేక్ ఏంటంటే బాబు కదా వాడేమో చాలా సన్నగా ఉన్నాడు. ఇవేంటంటే కొంచెము లూజ్ అయిపోయినాయండి. లూజ్ అయిపోయిన తర్వాత వేసిన తర్వాత తెలిసింది నాకు లూజ్ అయ్యిందని. అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఎలాస్టిక్ ఉంటే వీటికి ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసానండి. మీరు ఫ్రాక్ చూస్తే కనుక తెలుస్తుంది అన్నమాట. ఇంకోండి ఇలా 2 sides స్లీవ్స్ విత్ ఫ్రిల్స్ భలే అనిపించింది అనమాట వేసుకున్నప్పుడు. నేను యాక్చువల్గా ఈ ఫ్రాక్ వేసి మా బాబుది ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఇక్కడ వీలైతే నేను ఒక పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, మా బాబుది పిక్. మీకు చూస్తే మంచి ఐడియా అయితే వస్తుంది. ఇలాగైతే టాప్ బాడీ నేను క్లోజ్ చేశాను, ఎలాగైతే నా ఫ్రాక్ క్లోజ్ చేశానో వీడి దానికి కూడా సేమ్ అలాగే క్లోజ్ చేశానండి. క్లోజ్ చేసి చూసారు కదా ఈ స్లీవ్స్ అనేవి జస్ట్ ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 inches డిఫరెన్స్ అయితే పెట్టాను అనమాట. అంటే బ్యాక్ సైడ్ కూడా చెప్పేస్తున్నాను 2 inches అని. సేమ్ అదే నేను రివర్స్లో కూడా అతికేసాను, అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనిపించింది నాకు.
ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటంటే మా బాబు ఫ్రాకే కదా అని చెప్పేసి కొలతలు అలా ఏమి లేదండి, అసలు వితౌట్ ప్లానింగ్ అనమాట. ఇది మా వారు ఏదో చెప్పారు కదా, క్లాత్ ఉంది కదా అని కుట్టేశాను అనమాట. అంటే ఆల్రెడీ నా ఫ్రాక్ కుట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనిపించేసి ఇలాగ ఇంకా జస్ట్ ఫ్రిల్స్ అయితే ఇచ్చాను అనమాట. సేమ్ నా ఫ్రాక్ అయితే 3 లేయర్స్ ఇచ్చాను కదా, ఈ చిన్న ఫ్రాక్ అయితే మాత్రం 2 లేయర్స్ ఇచ్చాను. హైట్ సరిపోయింది అనమాట పర్ఫెక్ట్గానే, చాలా బాగా వచ్చింది. అసలు ప్లాన్ చేసుకుని డిజైన్ చేస్తే ఎలా వచ్చేదో ఇంకా నాకు తెలియదు, కానీ వితౌట్ ప్లానింగ్ అండి ఇది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చక్కగా దాన్ని బీరువాలో పెట్టి మరీ దాచాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లేయర్ అయితే ఫ్రేమ్ చేసేసాను. బాగుంది, చాలా నీట్గా అనిపించింది. అది చిన్నపిల్లలు వేసుకుంటే భలే అనిపిస్తుంది కదా మనకి ఏదైనా. బట్ ఏంటంటే నేను లాంగే తీసుకున్నాను, లాంగే కుడదామని చెప్పేసి 2 లేయర్స్ అనుకున్నాను కదా అని మళ్ళీ సెకండ్ లేయర్ కూడా స్టిచ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ నేను చెప్పాను కదా, నాకు టైం సేవింగ్ అనేది నేను మ్యాక్సిమం అలాగే ఆలోచిస్తానండి. కుట్టేటప్పుడు మాత్రమే ఎలా సింపుల్గా కుట్టగలం అనేది మాత్రం నేను ముందుగానే డిసైడ్ అయ్యి కుడతాను. కట్ చేసేటప్పుడు కూడా చూసుకుంటాను. మ్యాక్సిమం టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఎక్కువసేపు అలాగే కూర్చుని కుట్టడం కన్నా ఎంత షార్ట్ కట్లో కుట్టగలిగితే అంత షార్ట్ కట్లో కుట్టడానికి ట్రై చేస్తానండి నేనైతే. ఇక్కడ చూసారు కదా, 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక్కసారి ఇక్కడ సింగిల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మా బాబు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నేను పిక్ కూడా యాడ్ చేశాను, చూడండి. చూసారు కదా, జస్ట్ ఇటువైపు ఒక సింగిల్ స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాడు ఇది వేసుకున్నప్పుడు వాడు. నేను అనుకుంటున్నాను ఇద్దరం కలిసి ఒక్కసారి పిక్ తీసుకోవాలి అని. ఇదండి, ఇక్కడితో మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే మీకు ఒకసారి ఇది తీసి చూపిస్తాను చూడండి. నాకు ఏంటంటే దీనికి ఫ్రంట్ ఒక ఫ్లవర్ లాగా ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక 30 సెంటీమీటర్స్లో చెప్తున్నాను, 30 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. సేమ్ రిబ్బన్ వెడల్పు ఎంత ఉంటుందో అంత, అంటే 4 ఇంచెస్ అలా అనుకోవచ్చు. తీసుకుని నేను ఏం చేశానంటే దాన్ని కుట్టు అనేది బయటికి కనిపించకుండా ఉండాలని చెప్పేసి రివర్స్ కూడా చేశాను కుట్టేసి. చూసారు కదా, ఇలా రివర్స్ చేసేసి వీటిని నీట్గా ఫ్రిల్స్ అయితే కుట్టానండి. ఫ్రిల్స్ కుట్టేటప్పుడు దీనికి మిడిల్గా కుట్టకూడదండి, ఏదో ఒక ఎడ్జ్కి తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లవర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం ఫ్రిల్స్ ఇచ్చేటప్పుడు మధ్యకి ఇచ్చామంటే ఆ ఫ్లవర్ షేప్ అయితే కరెక్ట్గా రాదు, అదొకటి చూసుకోవాలి. జస్ట్ చూసారు కదా, ఒక్క సైడే మాత్రమే చిన్నగా కుచ్చులు అయితే ఇచ్చుకుంటూ వచ్చానమాట. చిన్నగా కుచ్చులు ఇచ్చి దీన్ని మనం రౌండ్గా చుట్టామనుకోండి, ఒక రొటేషన్ చేసుకున్నామంటే కనుక చాలా నీట్గా ఒక ఫ్లవర్ లాగా ఫ్రేమ్ అవుతుందన్నమాట. సూది దారం పెట్టి కుట్టేశానండి నేను, మళ్ళీ మిషన్ మీద అయితే కుట్టలేదు. ఇది కొంచెం లావుగా ఉంది అని చెప్పేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసి చూసారు కదా, ఇలా రొటేట్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్ అయితే క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే నా ఫ్రాక్ కన్నా మా అబ్బాయి ఫ్రాకే బాగా నచ్చిందండి. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక సూది దారం పెట్టి కుట్టేసేసి అదే బెస్ట్ అండి మిషన్తో కన్నా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫ్రంట్ అయితే అటాచ్ చేసేయడమే. చూసారు కదా, ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. డ్రెస్ని నేను 5 టైమ్స్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫ్రాకు, నెక్స్ట్ మా అబ్బాయి ఫ్రాక్ కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, సేమ్ ఒకలాగే, అంటే విత్ స్లీవ్స్ వితౌట్ స్లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి చున్నీ వేసుకుంటే ఒక డ్రెస్, లాంగ్ డ్రెస్ వేసుకుంటున్నారు కదండి ఇప్పుడు, ఇదే ఫ్యాషన్ కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని హాఫ్ శారీలా కూడా వేసుకోవచ్చు, అలాగే ఒక మోడర్న్ డ్రెస్ లాగా వేసుకోవచ్చు, శారీ లాగా కూడా. అంటే సింగిల్ లేయర్ వేసుకుంటే శారీ లుక్ అయితే వచ్చేస్తుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే నేను ఒక ప్రెస్సింగ్ బటన్ ఇచ్చాను అనమాట, మామూలు పిన్స్ పెడితే ఇదైపోతుంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే 2 ప్రెస్సింగ్ బటన్స్ ఇవ్వాలండి. మోడర్న్ డ్రెస్ వేసుకునేటప్పుడు ఒక ప్రెస్సింగ్ బటన్ ప్రెస్ చేస్తాము, అలాగే ఇలా శారీ కట్టుకున్నప్పుడు ఇటు సైడ్ ప్రెస్సింగ్ బటన్స్ అనమాట. అందుకని చెప్పేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం ప్రెస్సింగ్ బటన్స్ అనేవి ఇవ్వాలి. చున్నీకి అయితే ఒకసారి సరిపోతుందండి, వాటికి రివర్స్లో ఇక్కడ ఏదైతే మనం అటాచ్ చేసామో దానికి అటాచ్ అయ్యేలాగా ఇక్కడ ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సేమ్ చున్నీది దీనిది ఒకటే కుట్టేసామంటే కనుక అవ్వదు, అదొకటి గమనించండి. ఇక్కడ నేను ఏంటంటే ఒక రెడ్ బెల్ట్ ఉంది నా దగ్గర, అది అటాచ్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. బెల్ట్ పెట్టిన తర్వాత చూడండి ఒకసారి,
ఇంకోండి ఇలా డ్రెస్ చున్నీ అనేది మనం ఫ్రంట్కి వేసుకుంటే ఒక మోడర్న్ డ్రెస్ లాగా చాలా బాగుందండి. మా అబ్బాయి ఫ్రాక్ చూసారు కదా, ఫ్రాక్లో ఎంత క్యూట్గా అనిపించాడో నాకైతే. ఇదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.